గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. గత ప్రభుత్వంలో ఏదైతే 2023లో కూడా నిరుపేద కుటుంబాలకు సంబంధించిన కూడా గతంలో చిన్నచింతకుంట మండలం ఏదలపూర్ గ్రామానికి చెందిన దాదాపు 38 మంది కుటుంబాలకు కూడా అయితే వాళ్ళకు పట్టాలు ఇచ్చడం జరిగింది. అయితే ఏదలపూర్ గ్రామానికి సంబంధించిన ఎకరా భూమిలో కూడా వారికి నిరుపేద కుటుంబాలకు సంబంధించిన 38 పట్టాలు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఇచ్చింది. ఇప్పుడు ఏదైతే నిన్న మొన్న కూడా ఇచ్చిన పట్టాలు కూడా వేరే వ్యక్తులు వచ్చి రాళ్ళు పాతున్నారంటూ కూడా ఈరోజు సోమవారం జిల్లా కలెక్టర్ కూడా వారు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపైన స్థానిక అయితే పట్టా లబ్ధిదారులు ఉన్నారో వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా, ఏం జరిగింది? మా ఊర్లో కొట్లాడకం చాలా అయింది, దౌర్జన్యం చేస్తున్నారు. మా జాగాలలో వాళ్ళు అద్దలు వాతుకున్నారు, రాళ్ళు కూడా వాతిండ్రు. మమ్మల్ని ముందర కొనిస్తలేరు, గబ్బు గబ్బు మాటలు మాట్లాడుతారు. కొట్టనికే కూడా ధర్నా చేసిండ్రు. మీకు ఎప్పుడు ఇచ్చారు పట్టాలు? మాకు ఈ పట్టాలు ఇచ్చి కూడా బలగా తినలే. మేము పాతకుండా మా జాగా మేము శుభ్రం చేయించుకున్నాక కూడా మళ్ళీ వాళ్ళు ఇప్పుడు కావాలని కొట్టింది ఆపేసి కూడా కొట్టడానికి వచ్చిండ్రు. ధర్నా కూడా చేసినాం మేము. పోలీసులు వచ్చి ఆపితే కూడా మేము లేచినాం. అప్పుడు మళ్ళీ ఇప్పుడు కలెక్టర్ గారు ఏం చెప్పింది? కలెక్టర్ మీకు న్యాయం కావాలన్నది, చేస్తామన్నది. మీరు చెప్పమ్మా, మీకు ప్లాటు ఎన్ని గజాలు ఇచ్చిండ్రు, ఎప్పుడు ఇచ్చిండ్రు? వాళ్ళు నిన్న మొన్న ఏం చెప్తున్నారు? అందుకే అనుకోసం నాకు కూడా ఎంత 75 గజాలు. మాజీ సర్పంచ్ను వారిని అడిగే ప్రయత్నం చేసి అసలు ఏ జరిగినా ఏదలపూర్ గ్రామంలో గతంలో కూడా గత ప్రభుత్వంలో కూడా 38 ప్లాట్లు ఇచ్చినట్టు తెలుస్తుంది. మరియు ఈరోజు వేరే వాళ్ళు వచ్చి రాళ్ళు వాడుతున్నట్టు కూడా కలెక్టర్ ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరుగుతుంది అక్కడ? గతంలో 2023లో ఒక ఎద్లపూర్ గ్రామంలో ఒక ఎకరా ప్రభుత్వ భూమి కలదు. ఆ భూమిలో ఏం చేసిందంటే అప్పుడున్న గవర్నమెంట్ దానికి లేఅవుట్ చేసి 38 మందిని బెనిఫిషరీని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకు నిరుపేదలకు ప్లాట్లు పంచడం జరిగింది. దాంట్లో ఇప్పుడు కొందరు అనుకోకుండా వచ్చి ఇది మా ప్లాట్లు మావి అన్నట్లు రాళ్ళు బాగుతున్నారు. దానిపైన ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది, 2 సార్లు కలవడం జరిగింది. సరే మీరు చర్యలు తీసుకుంటలేరు, ఆ రాళ్ళు ఏం తీయట్లేదు అని చెప్పి మళ్ళీ కలెక్టర్ గారిని కలుస్తాం. కలెక్టర్ గారి పైన దానిపైన చర్యలు తీసుకుంటాము, తొందరలోనే దాని మీద మీకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. రైట్. ముఖ్యంగా అంటే ఇప్పుడు రాళ్ళు వాతే వారు ఎవరు వ్యక్తులు అనుకుంటున్నారు? కలెక్టర్ మీకు ఫిర్యాదు చేసి ఏం చెప్తున్నారు? వాళ్ళు గ్రామస్తులే, ఊళ్ళో ఉన్న గ్రామస్తులే మావి ప్లాట్లు మాకు కావాలి, మీకు దీనిలో లేవు అంటున్నారు. అంటే ఆ ప్లాట్లలో వాళ్ళు కూడా ఉన్నాయి. మేమేమంటున్నాం, వాళ్ళకు ఇవ్వండి, వీళ్ళకి అందరు కలిపి ఇవ్వండి అని చెప్తున్నాము. మొత్తం ఎన్ని ప్లాట్లు ఇచ్చింది అక్కడ ఎకరా భూమిలో? 38 ప్లాట్లు, 75 గజాలు లేక 38 ప్లాట్లు ఇవ్వడం. 15 ఫీట్ల రోడ్డు, 38 ప్లాట్లు ఇవ్వండి. కలెక్టర్ ఏం చెప్పింది? ఇప్పుడు మీరు ఫిర్యాదు చేశారు, కలిస్తే ఏం చెప్పింది కలెక్టర్? దీనిపైన కంపల్సరీ చర్యలు తీసుకొని న్యాయం అందరికీ బెనిఫిషరీకి వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పింది. రైట్. మొత్తం ఏదలాపూర్ గ్రామానికి సంబంధించిన గత ప్రభుత్వంలో అయితే ఆ గ్రామంలో కూడా 38 ప్లాట్లు ఇచ్చాము 75 గజాల దగ్గర. ముఖ్యంగా అంటే కొందరు వ్యక్తులు కూడా నిన్న మన దగ్గర దాదాపు 20 ప్లాట్ల దగ్గర వేరే వాళ్ళు మా ప్లాట్లని రాళ్ళు పాత్రం. దీని మీద కలెక్టర్ ఫిర్యాదు చేశామని అక్కడ లబ్ధిదారులు చెప్పారు. ముఖ్యంగా ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కూడా కలవడం జరిగింది. ఏదైనా కూడా జిల్లా కలెక్టర్ ఫిర్యాదు ఉందో న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో మేము వెనుదిరిగిపోతున్నామని చెప్పి మాజీ సర్పంచ్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నర్సింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ, మహబూబ్ నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.